వాసవి క్లబ్ మల్లయ్యపేట ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా మల్లయ్యపేట దుర్గానగర్లో గల జాతిపిత మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలు వద్ద నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ సిజిఎఫ్ లక్ష్మీ తాయారు, వాసవి క్లబ్ మల్లయ్యపేట ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్క ఆదినారాయణ తదితరులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆనాడు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన త్యాగాన్ని భారతరత్న అవార్డుతో గుర్తించాలని కోరారు. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకుని నేటి తరం రాజకీయ నాయకులు, యువత ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వాహన చోదకులు, పాదచారులకు స్వీట్లు, డ్రింకులు పంపిణీ చేశారు. క్లబ్ సభ్యులు రత్నమాల, లీలా సుందరి, సత్యనారాయణ, ప్రసాదు, రాంబాబు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసు, తులసీరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్ర జాతిపిత పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా మన అందరం కూడా ఇక్కడ కలుసుకొని ఆయన పుట్టినరోజుని మనం జరుపుకుంటున్నాం. 1901 మార్చి 16న ఆయన జన్మించారు. ఆ మహానుభావుడు ఎందరో మహానుభావులు అందులో ఒక్కరు. ఆ మహానుభావుడు ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు. ఇవాళ మనం మద్రాసీల నుంచి దూరంగా ఆంధ్రులు వేరుపరచడానికి ఆయన 58 రోజులు అంటూ డెత్ అంటే నిరాహార దీక్ష, చనిపోయేంత వరకు నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఆయన కంకణం కట్టుకొని ఆయన అక్టోబర్ 19వ తేదీన 1952వ సంవత్సరం ఆయన మొదలుపెట్టి ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆయన చెయ్యడం అంటే నిరాహార దీక్ష మామూలు ఏదో చేయడం ఏదో అనుకున్నారు. ఎవరు కూడా ఆ నిరాహార దీక్ష కానీ ఎవరూ రాలేదు. ఆయన ఎవరూ రాకపోయినా, ఆంధ్రులు రాకపోయినా, ఎవరూ రాకపోయినా ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆ నిరాహార దీక్ష ఎటువంటిదంటే అసలు చాలా విచిత్రమైనది. ఆయన ఆహారం తీసుకోలేదు, మంచినీళ్ళు తీసుకోలేదు, ఏమీ తీసుకోకుండా అలా చేస్తుంటే మనం 5 రోజులు మన ఆహారం తినకపోతే ఎటువంటి పరిస్థితి మన శరీరం దేనికి సహకరించదు. అటువంటిది ఆ మహానుభావుడు 58 రోజులు చేశాడంటే ఏమీ తినకపోతే ఆయన మలమూత్రాలు కూడా స్తంభించిపోయినాయి, ఏమీ లేవు. నోటి నుండి కూడా ఆ మహానుభావుని తలుచుకుంటే ఒక కళ్ళం నీళ్ళు తప్ప ఏమొస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నోట్లోంచి పురుగులు రావడం, అయినా సరే చనిపోయారు. అటువంటి చనిపోతే ఆంధ్రులు ఎవరు పట్టించుకోకపోతే మద్రాసీలు అప్పుడు ఘంటసాల గారు, ఆయన అలాగే సాధు సుబ్రహ్మణ్యం గారు తెలుసుకొని ఆయన అప్పుడు మన రాజాజీ మహాత్మా గాంధీ గారికి గురువైన రాజాజీ గవర్నర్గా మద్రాసుగా ఉంటే ఆయన కూడా పట్టించుకోకపోతే అప్పుడు ఆంధ్రకేసరి ఆయన మహానుభావుడు తెలుసుకుంటే అప్పుడు తెలుగువాడా నిద్రలేగరా, తెలుగువాడ ఈ జాతి కోసే, తెలుగు జాతి కోసం ఆయన చనిపోయిందని చెప్పేసి ఘంటసాల పాటలు పాడుతూ ఉంటే, ఆ ఆంధ్రకేసరి పాటలాడుతుంటే అప్పుడు అదే రోడ్లో మద్రాసులో ఆంధ్ర ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఆ శవం వెళుతుంటే అప్పుడు జనాలు ఆయన ఘంటసాల పాటలు పాడి ఆయన తెలుగు జాతి కోసం పోరాడిన మనిషి ఆయన శవంగా మారాడని చెప్పేసి గట్టిగా అందరికీ కేదంటే ఆ మాటలు విన్న కుర్రవాళ్ళందరూ కూడా లక్షలు ఒక్కొక్క మనిషి లక్షలుగా ఆయన శవం అంటే లేరు. ఒక్క మనిషి లేకుండా చనిపోతే లక్షల మంది అదే నిమిషంలో మొత్తం ఆంధ్రాలో మద్రాసులో మొత్తం ఎక్కడ పడితే అక్కడ దాడులు జరిగి అప్పుడు చేస్తే అప్పటికప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్ అత్యవసర సమావేశంలో పెట్టి ఆంధ్రులకి రాష్ట్ర ఇస్తామని చెప్పి ప్రకటించారు. అదే ఆయన గొప్పదనం. అందుకే ఎందరో మహానుభావుల్లో పొట్టి శ్రీరాములు కూడా మహానుభావుడు అని చెప్పుకోదలుచుకున్నాం. అందుకోసం ఆయన ఈరోజు కూడా ఆంధ్రజాతి ఉన్నంత వరకు చిరస్మరణీయులు ఎవరంటే ఎవరు? పొట్టి శ్రీరాములు. ఎవరు? పొట్టి శ్రీరాములు.